వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల జనసేన పార్టీలో చేరిన అవనాపు విక్రమ్, డాక్టర్ భావన దంపతులు జిల్లాకు తొలిసారి విచ్చేశారు. ఈ సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, అవనాపు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ వైసీపీ నాయకులు అవనాపు విక్రమ్, మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ భావన దంపతులు వైసీపీని వీడి ఈ నెల 26వ తేదీన మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన అనంతరం ఆదివారం జిల్లాకు విచ్చేశారు. విజయనగరంలోని వై జంక్షన్ వద్ద నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జన సైనికులు, వీర మహిళలు, అవనాపు అభిమానులు, విక్రమ్ యువసేన సభ్యులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం వందలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. వై జంక్షన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ఎత్తు బ్రిడ్జ్, రైల్వే స్టేషన్, సీఎంఆర్ జంక్షన్, కన్యకా పరమేశ్వరి కోవెల జంక్షన్, గంటస్తంభం మీదుగా మూళ్లాంతర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. పులివేషాలు, కోలాట నృత్య ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాలతో ఆద్యంతం ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జన సైనికులు జై పవన్ కళ్యాణ్, జై జనసేన నినాదాలతో మార్మోగించారు. అనంతరం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి పూజలు నిర్వహింపజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ అవనాపు విక్రమ్, భావన దంపతులు జనసేన పార్టీలో చేరడం సంతోషదాయకమన్నారు. వారి రాకతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం హయాంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. పారిశ్రామికంగా జిల్లా బలోపేతం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం అన్న నినాదంతో ముందుకు వెళ్లి విజయనగరం అంటే వెనుకబడిన జిల్లా కాదని నిరూపిద్దామన్నారు. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే కూటమి ద్వారా అనేక మంచి కార్యక్రమాలు మన జిల్లాలో జరగాలి. ఇంకా చాలామంది పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతాయి. ఇక్కడ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు. ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం మళ్ళీ ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. పారిశ్రామికంగా కూడా బాగా బలపడుతుంది అనే గట్టి నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళం కూడా చేతులు కలిపి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అడుగులు వేయడం జరుగుతున్నది. అందరి సహకారం ఉండాలి. ఖచ్చితంగా అందరం కలిపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదొక్కటే నినాదం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేనాని పవన్ నేతృత్వంలో జనసేన పార్టీ కొత్త ఒరవడి సృష్టిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యి పార్టీలో అనేక మంది చేరుతున్నారని, మంచి వ్యక్తిత్వం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుంటూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. వైసీపీలో బలమైన నేతలు అవనాపు విక్రమ్, భావనాలు పార్టీలో చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. త్రూఅవుట్ స్టేట్ ఒక రాష్ట్ర కార్యవర్గంలో మనం ఎక్కడ చూసినా జనసేనలో జాయినింగ్స్ అన్నది చూస్తే ఒక కొత్త ఒరవడి వెళ్తుంది. దాంట్లో విజయనగరంలో ఒక క్యాడర్ ఉండి వైసీపీలో ఒక మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్నారంటే అవనాపు కుటుంబం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ రియలీ ఇది ఒక యాడ్ ఆన్ అవుతున్న జనసేనలో వస్తే కొత్త ఒరవడి. ఎంతమంది జాయినింగ్స్ అయినా ఎంతైనా మాకు చాలా స్పేస్ ఉంది. మా కుటుంబం అలాంటిది. జనసేన కుటుంబంలో ప్రతి ఒక్కరికి వెల్కమ్ చేస్తూ తప్పకుండా మనస్ఫూర్తిగా మేము అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. వీళ్ళందరూ ఎనర్జీ అనేది యంగ్స్టర్స్ తో, జనసేనలో ఉండేది కూడా యంగ్స్టర్స్. ఆ కాంబినేషన్ చాలా ఎక్సెల్ గా వెళ్తుంది. తప్పకుండా ఇది మంచి కార్యక్రమంతో పాటు ఈ రోజు ర్యాలీ అనేది చాలా అద్భుతంగా జరిగింది. వీళ్ళతో కలిసి ఇక మీదట విజయనగరం జిల్లా నలుమూలల నుంచి ఎవరైతే నాయకులు ఇటువైపు రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చే విధంగా, మరి అందులో కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వెళ్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం, మంచి పేరు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అనే ఒరవడిలో వెళ్తూ ఉన్న పార్టీ వెళ్తుంది. దానికి తగ్గట్టుగా మంచి వ్యక్తులను ఎవరినో గుర్తించి వారు పార్టీలోకి రావడానికి మేము చాలా ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా చాలా మంది ఇప్పటికే చాలా మంది వెయిటింగ్ లోనే ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా పార్టీలోకి చేర్చి పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన పార్టీలో చేరిన అవనాపు విక్రమ్, డాక్టర్ భావన మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తమను పార్టీలో చేర్చుకున్న డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పారు. జిల్లాకు మొదటిసారి వచ్చిన సందర్భంగా సాదర స్వాగతం పలికిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలకు, అవనాపు అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని
అని తెలిపారు. ఒక చెగోవెరా, ఒక స్వామి వివేకానంద కలగలిపిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ అని, అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా వ్యవహరించడమే జనసేన సిద్ధాంతం అన్నారు. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడం, యువతను ప్రోత్సహించడం, సంక్షేమాన్ని అందరికీ అందించడమే పవన్ సిద్ధాంతాలని తెలిపారు. తాము ఏ పదవులు ఆశించి పార్టీలో చేరలేదని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నెల 26వ తారీఖున జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను విక్రమ్ గారు జనసేన పార్టీలో చేరటం ఎంతో శుభ పరిణామం. పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాకి వచ్చిన సందర్భంగా జనసేన నాయకులు అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఘనంగా మాకు ఆహ్వానం పలికారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయినటువంటి శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని కూడా ఈ సందర్భంగా వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేసి ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా మరొక్కసారి తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ఎలా పడితే అలా వెళ్ళే పార్టీ కాదు జనసేన. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే ఒక చెగోవేరా, ఒక స్వామి వివేకానంద కలిపితే ఒక పవన్ కళ్యాణ్. అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు, ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు నిజంగా మేము ఆనందపడుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం, ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం మేము నేరుగా ఫస్ట్ టైం కలవడం, నేను ఆయన ఎంతో సహృదయంతో మమ్మల్ని స్వాగతించి పార్టీలో మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆయనకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన సిద్ధాంతాలు కులాలకు మతాలకు అతీతంగా చేయడమే జనసేన సిద్ధాంతం, పర్యావరణాన్ని రక్షించడమే జనసేన సిద్ధాంతం, మనం యువతని ప్రోత్సహించడమే జనసేన సిద్ధాంతం, సంక్షేమాన్ని పేదలకు అందించడమే జనసేన సిద్ధాంతం, అభివృద్ధిని అందించడమే జనసేన సిద్ధాంతం. మరి ఇప్పుడు మనందరం కూటమితో పనిచేస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో ఏ రోజు కని విని ఎరుగుని చరిత్ర సృష్టించి 164 సీట్లతో మరి 21 మంది ఎంపీలతో మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మరి విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరువయ్యే విధంగా మేము పనిచేస్తామని, ఏదో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అధికారాల కోసమో, అధికార దర్పం కోసమో, అలంకరణల కోసమో కాకుండా ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లే విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాకు ఆదేశిస్తే ఆ విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ జిల్లా నాయకత్వం పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అదితి గజపతిరాజు గారు, అలాగే ఎంపీ గారు మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస గారు, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మంచి చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి ముందు నడుపుతాం. ఎట్టి పరిస్థితుల్లో పదవులు ఆశించి కానీ లేకపోతే ఇంకో ఆశించి కానీ మేము రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలి, జనసేన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే వచ్చాం. ఖచ్చితంగా జనసేన యొక్క సిద్ధాంతాలని ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనకి. ఎందుకంటే భావి తరాలు, రేపు యువతే మనకి రేపు ఆంధ్ర రాష్ట్రానికి లీడ్ చేసేది. యువత ఖచ్చితంగా జనసేన వైపు చూస్తుంది. అలాగే మనందరం కూడా కలిసి పనిచేసి టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కలిసి పనిచేసి ఈ యొక్క మనం ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రజలకి అత్యంత చేరువుగా చేరి ప్రజా సేవని మనం ముఖ్యంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేసుకుంటూ అడుగడుగునా ఉత్సాహంగా సాగిన ర్యాలీలో అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు, అవనాపు అభిమానులు, విక్రమ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. చూద్దాం. స్నేహశీలి, మృదు స్వభావి కామ్రేడ్ సీతారాం ఏచూరి. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ఏచూరి సంస్మరణ సభలో వక్తలు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు. గుండె ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సేవలను వివరించిన డాక్టర్లు. జనసేన పార్టీలో చేరి జిల్లాకు విచ్చేసిన అవనాపు విక్రమ్, భావన దంపతులు. ఘన స్వాగతం పలికిన జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.